హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసపిట్ట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతాయి, నా వ్లాగింగ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేస్తారంటే అప్పుడప్పుడు కొంచెం ఛానల్కి వచ్చి మీరే చూస్తూ ఉండండి. బికాజ్ 19% చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. అండ్ నేనైతే మార్చ్లో మొత్తం యాక్టివ్గా ఉంటున్నా. ఎవ్రీ 2-3 డేస్కి వీడియో పెడుతున్నాను. పాస్ట్ 2-3 వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సూపర్ కామెంట్స్ వచ్చాయి. బట్ అగైన్ లైక్ నోటిఫికేషన్ రాలేదని కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు చాలామంది. సో ప్లీజ్ డూ వాచ్. నేను మహాశివరాత్రి కానీ ఈషా ఫౌండేషన్కి వెళ్ళిన వీడియోస్ అయితే చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చాయి. చాలా మంది టైం తీసుకుని అంత ఎలాబరేట్గా పెద్ద కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నేను యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ రిప్లై కూడా ఇచ్చాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఆ రోజు గుర్తుగా ఉండాలని స్క్రీన్ రికార్డ్ తీసుకుని షేర్ చేశాను అనమాట. సో అందరికీ ఒకేసారి థ్యాంక్ యూ చెప్పినట్టు ఉంటుందని. అండ్ ఇలా నేను పిల్లల్ని వదిలేసి ఎక్కడన్నా బయటకు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఈసారి అయితే 3 days అనమాట. ఎప్పుడు మ్యాక్సిమం 1 day 1.5 days అంతే ఉన్నా దూరంగా. సో 3 days పిల్లలు ఎలా ఉంటారు, హ్యాపీగానే ఉంటారా అని అడుగుతారు. చాలా బాగుంటారు. ఫస్ట్లీ మేము డే 1 నుంచి కూడా అర్జున్ చిన్నప్పుడైతే నేను హోమ్ మేకర్ లైక్ ఇంట్లోనే ఉండేదాన్ని. స్టిల్ వాళ్ళ నాన్న దగ్గర కూడా అంతే కంఫర్టబుల్గా ఉండేవాడు. అర్జున్ అప్పుడు నేను మా ఆయనే 200% చూసుకున్నాం అనమాట. మా పేరెంట్స్ ఎవరైనా అప్పుడప్పుడే వస్తుండేవారు. ఆదిత్యకి అయితే అందరూ ఉన్నారు కాబట్టి ఈజీగా లైక్ నేను లేకపోయినా హ్యాపీ కన్వీనియంట్గా ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు. బట్ అర్జున్ చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరు ఐ ఫీల్ పేరెంటింగ్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్. ఇద్దరు ఈక్వల్గా చేస్తే పిల్లలకి కూడా అమ్మాయి కావాలి ఇది ఉండదు. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో మదర్స్ మీరు జాబే చేయక్కర్లేదు, మీరు బయటకు వెళ్ళి మీరు జిమ్కి వెళ్ళచ్చు, మీకంటూ ఒక టైం కావాలన్నప్పుడు ఫాదర్ కూడా హ్యాపీగా టేక్ కేర్ చేసే ఎన్వైర్న్మెంట్ ఉంటే పిల్లలు కన్వీనియంట్గా ఉంటారు. అండ్ నా ఆప్షన్స్లో కూడా మా ఆయన అయినా లేకపోతే మా పేరెంట్స్ అయినా సపోర్ట్ చేసినప్పుడు అంత బాగా చూసుకుంటారు. అదే పేరెంటింగ్ స్టైల్ ఉంటుందని నా నమ్మకము. సో అది ముందు నుంచి మనం మౌల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనకి ముందు గిల్ట్ ఉండదు బయటకు వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉన్నారు ఏంటో అని, లేకపోతే వదిలేసి వచ్చాను ఏమైందో భయాలు బెంగలు ఏమి ఉండవు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆదిత్య అయితే ఎస్పెషల్లీ చాలా యాక్టివ్, వాడిని కంట్రోల్ చేయడానికి కొంచెం చాలా తెలివితేటలుగా ఉండాలన్నమాట. మనం అలా టీవీ చూడమని కంటిన్యూగా చూడడం, సో ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ ఇలా కింద సైకిల్లో స్కూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇది లెవెలప్ ఎలిగెంట్ స్కూటర్ అనమాట. ఇది 3 to 10 years కిడ్స్ వరకు సరిపోతుంది. అడ్జస్టబుల్ హైట్ ఉంటుంది అనమాట. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వీల్స్ చాలా వైడ్గా స్టడీగా ఉన్నాయన్నమాట. బ్యాలెన్సింగ్ చాలా ఈజీ అవుతుంది. కలర్ఫుల్ LEDs కూడా వస్తూ ఉంటాయి అనమాట రోల్ అవుతున్నప్పుడు. అండ్ దీన్ని ఈ విధంగా పుల్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. సో మనం హ్యాపీ కాంపాక్ట్గా దాచుకోవచ్చు కూడా ఎక్కడైనా. ఈ బ్రేక్ కూడా చాలా పవర్ఫుల్ పుష్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ యాంటీ స్కిడ్ లా ఉందన్నమాట. టెక్స్చర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ పిల్లలు 2 legs పెట్టి కూడా ఉండొచ్చు, అంత వైడ్ డెక్ ఉందన్నమాట. అండ్ ఐ పర్సనల్లీ అబ్జర్వ్డ్ హ్యాండిల్స్ కూడా స్మూత్ అండ్ ఉన్నాయి, పిల్లలకి ఏం హర్ట్ అవ్వకుండా, మెయిన్గా చిన్న పిల్లలకి. సో కిడ్స్ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ మోడల్. వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ధైర్యంగా ఉంటుంది. అండ్ ఇందాక అన్నా కదండి 3 years నుంచి 10 years కిడ్స్ వరకు యూజ్ అవుతుందని. బికాజ్ ఇందులో 4 అడ్జస్టబుల్ హైట్ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ చేస్తున్నాడు కదా, సో స్టార్టింగ్ లెవెల్ ఉన్నప్పుడు ఆదిత్య వాడాడు, టాప్ లెవెల్లోకి అర్జున్ యూజ్ చేయొచ్చు. 78 centimeters వరకు పైకి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో లీన్ టు టర్న్ మెకానిజం ఉంది, అంటే ఇలా బెండ్ చేస్తే టర్న్ అవుతుంది. సో ఇలా రౌండ్స్ చేయడానికి వాళ్ళకి ఆ మెకానిజం నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. అండ్ కింద నుంచోడానికి సఫిషియెంట్ ప్లేస్ ఉంది కాబట్టి పడిపోతుంది. అండ్ రైడ్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ట్రై అవుట్. ఈ సమ్మర్కి మీ కిడ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. lovelab.com అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మా ఆయన అయితే ఇది వరకు చాలా బాగా అటెండ్ అయ్యేవారు. అంటే పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళే వాళ్ళం, బయటకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే వర్క్ టూ మచ్ హెక్టిక్ అయిపోయిందనమాట. తన కాల్స్ లిటరలీ 12 hours అవుతున్నాయి వర్కింగ్ అవర్స్. ఇదివరకు 8 hours or 7.5 hours అలా ఉండేది. ఇప్పుడు 12 hours కౌంట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు పొద్దున్న 8ంటికి మొదలెట్టి రాత్రి 12 కూడా అయిపోతుంది ఒక్కోసారి. నేను మొన్న లైఫ్ స్కిల్ కోచ్ ఉన్నారు కదా మృదుల గారు, వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి. ఆవిడ అడిగా ఇలా ఫుల్ వర్కింగ్ అవర్స్ ఉంటే మరి ఎవరిని బ్లేమ్ చేయాలండి అంటే, వీకెండ్స్ ఏం చేస్తున్నారో, తప్పకుండా హాలిడే అయితే ఉంటుంది కదా, ఉన్నప్పుడు కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, అదే సొల్యూషన్. మన హెక్టిక్ లైఫ్ స్టైల్లో ఇద్దరు పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు 99% చాలా మటుకు ఇద్దరు బిజీగా ఉంటున్నారు. సో మనం క్వాలిటీ టైం చేసుకోవాలంటే వాళ్ళతో 1-2 hours కాన్సన్ట్రేట్ చేసినా సరే చాలు పిల్లలకి, దే విల్ బీ హ్యాపీ. అండ్ ఆదిత్య అయితే ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ని కూడా చేసుకుంటున్నాడు. యాజ్ ఎ సెడ్, పిల్లలు మనమే టూ మచ్ డిపెండెన్సీ ఉండకూడదు. లవ్ అండ్ అటాచ్మెంట్ వేరు, డిపెండెన్సీ వేరు అనమాట. సో వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా ఎక్కడన్నా ఉండడం. ప్రీ స్కూల్ కూడా చాలామంది పంపించే పిల్లలు బాగా ఎడ్ చేస్తున్నారని చెప్పి. కిడ్ ఏజ్ మారుతున్నప్పుడు, ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు, మైల్ స్టోన్స్కి ఖచ్చితంగా ట్రాన్సిషన్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతారు, కొంతమంది ఈజీగా కోపప్ అయిపోతారు. సో నేను మెయిన్గా టార్గెట్ చేసిన పాయింట్ ఏంటంటే, మామ్స్ మీరు బ్లేమ్ తీసుకోవద్దు. మీ ప్రెజెన్స్లో ఉన్న ఆప్షన్స్లో ఉన్న పిల్లలు బాగా ఉండే ఎన్వైర్న్మెంట్ మనం అరేంజ్ చేయాలి ఫ్యామిలీలో. అంటే మీరు న్యూక్లియర్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు, ఇద్దరు వర్కింగ్ అన్నా సరే, మీరు ఒక రకమైన
రకమైన మంచి ఎకో సిస్టమ్ రెడీ చేసుకోవాలి ఇంట్లో. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా హెల్దీ మైండ్తో ఉండడం ఇంపార్టెంట్. నేను ఎక్కడికైనా వర్క్కి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ ఇలాగ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా సరే ఎందుకు పీస్ఫుల్గా ఉండి అక్కడ మైండ్ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతానంటే ఇదే అనమాట రీజన్. మా హస్బెండ్ తను ఫ్రీగా ఉంటే 200% సపోర్ట్ చేస్తారు. తన జాబ్ తను హ్యాపీగా క్యారీ చేస్తారు. అండ్ మా పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి అది చాలా ప్రశాంతతని ఇస్తుంది. ఫస్ట్ పీస్ఫుల్గా ఉండడం ఈజ్ ద మోస్ట్ గిఫ్టెడ్ థింగ్ నాకైతే. ఇక్కడైతే డే 3 ఇంకా రోజు రిటర్న్ అయిపోవాలన్నమాట మనం హైదరాబాద్కి. నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలే ఇంత బాగా శివరాత్రి రోజు ఇలా జాగరణ చేసి ఈ రకమైన ఎక్స్పీరియన్స్ పొందుతానని. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే యాక్చువల్లీ చాలా నాయిస్ వస్తుంది, అందుకే మ్యూట్ చేయాల్సి వచ్చింది. మీరు నా శివరాత్రి వ్లాగ్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామంది అక్కడ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. బాగా క్లోజ్ అయిన వాళ్ళు కొంతమంది, ఇంకా ఒక 10-15 మంది. చాలా లైక్ వీ ఎంజాయ్డ్ అ లాట్. సో వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అనమాట. మార్నింగ్ బస్కి ఒకళ్ళు, మధ్యాహ్నం ఈవినింగ్. నాకైతే నైట్ 10:20 ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్. అందుకని మనకు కొంచెం టైం ఉంది. నేను ఇంకొంచెం సెటిల్ అయ్యి నిద్రపోలేదు, కానీ మన ఆత్రం నిద్ర పట్టదు కదా. మేము 7కి వచ్చాము రూమ్కి. జాగారం అయ్యాక 6కి అయిపోయిందిగా జాగారం, 7కి వచ్చాము. ఒక్క హాఫ్ అన్ అవర్ అంతా సర్దుకొని 8:30కి పడుకొని 10 కల్లా లేచేసాను అనమాట. ఇవాళ మనందరి ఫేవరెట్ పొటాటో కర్రీ చేశారు, లిటిల్ మోర్. సో వీ వాంట్ కార్బ్స్, వీఆర్ కార్బ్ లవర్స్. యా, 1 खिचड़ी, दाल రైస్. ఓకే, ఓ దాల్. ఓకే, ఇట్ లుక్స్ లైక్ కిచడీ యాక్చువల్లీ. అండ్ వీళ్ళందరూ వాలంటీర్స్ అనమాట. మనం వాలంటీరింగ్ చేయాలన్నా సరే ఈషాలో మనం ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అది చేస్తేనే వాలంటీర్గా మనకి అలౌ చేస్తారు. బికాజ్ మనం సింక్ ఇన్ అవ్వాలి కదా అక్కడ విషయానికి కానీ, ఆ మోడ్ ఆఫ్ దీనికి మనం సెట్ అవ్వాలి. అందుకనే. అండ్ ఫుడ్ అయితే ఆ రోజు ఎంత డెలిషియస్గా ఉందో. ఇక్కడ అస్సలు మిస్ అవ్వనేది రసం, సాంబార్ అంటున్నాను. సాంబార్ కూడా చాలా బాగుంది, బట్ రసం అయితే ఇంకా హెవెన్. నేను 2 ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకోలేకపోయాను అనమాట. సాంబార్ కూడా చాలా బాగుంటుంది కదా తమిళనాడులో, కొంచెం తమిళనాడు స్టైల్ అండ్ మన స్టైల్ కూడా అనిపిస్తుంది టేస్ట్ అయితే. కొబ్బరి ఉండడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ డే కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి కలిసి కూర్చున్నాం. నేను ఫాస్ట్గా వచ్చేసాను, వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో అని. 11:30-12 o'clock బస్సుకు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో కొటేషన్ చూసానండి. నేను ఇంటికి వచ్చాక అది ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను అనమాట. ఆ కొటేషన్ ఏంటంటే, సిట్ ఎట్ ఏ టేబుల్ వేర్ దే టాక్ అబౌట్ గాడ్, యూనివర్స్, గ్రోత్, మనీ, డ్రీమ్స్, గోల్స్, బట్ నాట్ అబౌట్ పీపుల్ అని. మేము అదే చేసాం అక్కడ ఉన్నన్ని రోజులు. నా లెఫ్ట్ సైడ్ స్పెక్ట్స్ పెట్టినాడుగా తను తెలుగు వీరలు ఎవరా అని చెప్పి పేజ్ రన్ చేస్తాడు. తెలుగులో మొత్తం స్పష్టంగా మన వాళ్ళ కోసం అన్ని చాలా విషయాలు చెప్తాను అనమాట. అండ్ ఆపోజిట్లో కూర్చున్నది ఆకాష్, తను ట్రావెల్ బ్లాగర్. అండ్ అవతల గురుచరణ్, ఆయన యాక్టర్ అనమాట. అండ్ తను మూవీస్ కోసం అండ్ చాలా విషయాలు పాడ్కాస్ట్ టైప్లో రన్ చేస్తారు. యూ కెన్ సీ యాక్టర్ గురు అఫీషియల్ అని పేజ్ ఉంటుంది. సో చాలా రకాల కంటెంట్ మాది, బట్ అందరం కనెక్ట్ అవుతాం అంటే టాపిక్స్. సో అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత అనుకున్నాం, వీ స్పోక్ అబౌట్ మెనీ గుడ్ థింగ్స్, మనీ, గ్రోత్ అండ్ ఫ్యూచర్ ఏంటి, కాంటెంట్ కోసము, అక్కడ జరిగిన విషయాలు చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడైతే రూమ్కి వచ్చేసాను లంచ్ అయ్యాక. అండ్ ఇక్కడ ఫన్నీగా ఒకటి చెప్తున్నా, 3 ఫ్రెండ్స్ ఉంటే ఒకళ్ళు ఎప్పుడు టైంకి పడుకునే, టైంకి లేచి అన్ని టైం చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు ఎప్పుడు బిజీగా కాల్స్లో ఉండేవాళ్ళు, అండ్ 3వ రకం ఎప్పుడు ఏ పని చేయకుండా ఉత్తినే ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ చూసుకునేవాళ్ళు నేను అని చెప్పి సరదాగా రికార్డ్ చేసుకున్నా. బట్ అగెయిన్ వాయిస్ బాగాలేదు, అందుకనే మ్యూట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందామని పడుకున్నాను. తర్వాత హారిక వచ్చింది లోపలికి కాల్ అయ్యాక. మళ్ళీ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ప్యాక్ చేసుకుందాం, నేను నిద్ర అలాగో పట్టట్లేదు, కొంచెం లీజర్గా వెళ్ళొచ్చు కదా అని. ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ ఏంటంటే, మేము ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. నా ముందు 2 వీడియోలు చూడండి. ఈ వీడియో కనుక ఇదే మీరు స్ట్రైట్ ఫస్ట్ చూస్తున్నారంటే మీకు అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను. సో మనం లింగభైరవి టెంపుల్కి అండ్ ధ్యానలింగ టెంపుల్కి వెళ్ళడం, ఆల్సో మళ్ళీ మేము అక్కడ చంద్రకొండ ఉంటుంది అక్కడ స్నానం చేయడానికి వెళ్తున్నాం. బికాజ్ ముందు రోజు శివరాత్రి రోజు చేశాను నేను. ఆ రోజు హడావిడిగా చాలామంది లోకల్స్ కూడా అక్కడ భక్తులు చాలామంది వచ్చారు. సో అంతమంది క్రౌడ్ వచ్చేసరికి అందరూ ఇంకా ఫాస్ట్గా చేస్తే బెటర్ అన్నట్టు మనకే అనిపించేస్తుంది కదా, నెక్స్ట్ వస్తూ ఉన్నారు జనాలని. ఇవాళ అయితే అందరూ వెళ్ళిపోయారు. శివరాత్రి అయిపోయాక మార్నింగే అంతా ఖాళీ, నిజంగా ఊరంతా. నేను ఇక్కడ అంటున్నాను, ఏదో పెళ్ళి అయిపోయాక ఎంత ఖాళీ అయిపోతుంది, అంత ఇల్లు బోసిపోయి అలా ఉంది. శివుడి పెళ్ళి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారని. ఇక్కడైతే ఇంకోండి ఇలా టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇదే నేను ముందు వీడియోలోకి చెప్పా, బట్ స్పెషల్గా ఈ వీడియో మాత్రం చూస్తున్న వాళ్ళ కోసం వ్యూ ఇస్తున్నాను. సో ఇది చంద్రకుండ ఈ విధంగా ఉంటుంది. అందులో మెర్క్యూరీతో చేసిన శివలింగం ఉంటుంది. మనం అలా వెళ్ళి డిప్ చేసి స్నానం చేసి అక్కడ దండం పెట్టుకొని రావచ్చు.
అగైన్ ఈరోజైతే 12 to 15 minutes అటు ఇటుగా ఉన్నాము. చంద్రకుండలోకి స్నానం చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ముందు బ్లాగ్లో చెప్పాను, మిస్ అయ్యంటే చూడండి. నిజంగా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ముందు క్లెన్స్ అయిపోతుంది అనమాట మైండ్ బాడీ, ఎందుకంటే అంత పవర్ఫుల్ ఆ ప్లేస్, ఆ వాటర్ అండ్ లింగం, మెర్క్యూరీతో చేసిన లింగం ఇదంతా. సో ఇటువైపు కనిపిస్తున్న మండపం అంతా, అటువైపు వెళ్తే సూర్యకుండని మగవాళ్ళకి ఉంటుంది. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా ఉంటాయి అన్నమాట అలా స్నానం చేసేవి. సో హెర్బ్స్తో చేసిన వాటర్ అది, సో ఎప్పుడు ప్యూరిఫై అవుతూ ఉంటుంది, చాలా మంచిది. సో ఆవరణం అంతా చాలా బాగుంది. ఇక్కడ మేము అందరం లాస్ట్లో ఒక చిన్న స్నిపెట్ తీసుకున్నాం. నేను వెళ్ళిపోతున్నాను అనమాట. వాళ్ళు ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నారు. నేను 6 కన్నా స్టార్ట్ అవ్వాలి, 10కి ఫ్లైట్ కదా, 2 hours మనం ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి మళ్ళీ 2 hours ముందు వెళ్ళాలి కాబట్టి ఎయిర్పోర్ట్కి 4 hours లెక్కేసుకుని 6 కన్నా స్టార్ట్ అవుదామని ఇంకా వెళ్తున్నాను. సో బాయ్ చెప్పేసుకుని అందరం హగ్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇలాగ చూశానమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు చూసా సూర్యకుండ ఎలా ఉంటుందని. ముందు రోజు అంతా యక్ష అని చెప్పి అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అవి కూడా అయ్యాయి. సో చాలా హడావిడి ఉండింది అనమాట. నేను నెక్స్ట్ టైం పీస్ఫుల్గా వెళ్తాను, అప్పుడు మీకు ఇంకా చాలా విషయాలు చూపిస్తాను. బికాస్ ఇంకా లాట్ మెనీ థింగ్స్ ఉన్నాయి మనం ఈషా యోగా సెంటర్లో చూడడానికి. అండ్ ఈ సన్సెట్స్ అయితే ఎంత పీస్ఫుల్ అనే కొలమానం చెప్పలేను, అంత అందంగా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అసలు అక్కడ గోలకి ఏముండదు, చాలా క్వైట్గా నిశ్శబ్దంగా, మనుషులు కూడా చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటారేమో, హాయిగా ఉంటుందన్నమాట. సో అన్నీ ఒకసారి అలాగ తిరిగేసి ఇంకొక పావుగంట టైం ఉంది నాకు, నెమ్మదిగా అలా బాయ్ చెప్పుకుంటున్నా. లుక్ ఎట్ మై ఫేస్. నేను అంత ఫాస్ట్గా ఎమోషనల్ అయినట్టు చూపించలేనండి మనసులో ఉన్నదంతా. సో నేను కెమెరా ముందు అయితే అసలు చూపించలేను, మనసులో ఉంటుంది. కెమెరా ఆన్ చేయగానే కొంచెం కాన్షియస్ అయిపోతాను అనమాట. బట్ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇక్కడ ధ్యానలింగ ప్రసాదం నల్ల నువ్వులతో చేస్తారనమాట. ఆ లడ్డూస్ 4 ఒక ప్యాక్. సో 2 packs తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్దామని చెప్పి. అండ్ అమ్మవారి ప్రసాదం కొబ్బరితో చేస్తారు, అది మళ్ళీ కొబ్బరి ట్రావెల్ ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకోలేదు. అయిపోయిందో నిన్న మొన్న ఫుల్ జనాలు ఉండే, నిజంగా ఏదో పెళ్ళిళ్ళు ఖాళీ అయిపోతే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా మహాకుంభ అయింది కదా, అయినప్పుడు ఆ ఖాళీ రోడ్స్ అవి పెట్టి అందరూ ఆ వీణా జాओ చోడికర్ ఆ సాంగ్ పెట్టి రీల్స్ వస్తున్నాయి. నిజంగా అలాగే అనిపిస్తుంది. సడన్గా నేను కలకల్లాడుతూ ఎంతమంది కనిపిస్తూ ఎవ్రీ సింగిల్ టైం 2-3 పీపుల్తో మాట్లాడుతూ చాలా బాగుండే. సో ఏదో చాలా మిస్సింగ్, ఏదో కాలేజ్ ఆర్ స్కూల్ అయిపోయాక లాస్ట్ డే మనకి ఎలా అనిపిస్తుంది, నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. చాలా క్విక్గా అటాచ్ అయిపోయా. సో ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. సో అనిపించింది మాట్లాడుతున్నా. సో మాధురి కృష్ణ ఏంటి ఊరికే నేను ఇలా మాట్లాడుతున్నా అనుకోవద్దు, ఓకే. ఇప్పుడైతే ఫాస్ట్గా ప్యాక్ చేసుకున్నా, క్యాబ్ బుక్ చేసేసుకున్నా. 10 తగిలిసిందబ్బా, 10 నిమిషాల్లో వస్తుంది, వెళ్ళిపోవాలి. సో 10 నిమిషాల్లో వస్తుంది, వెళ్ళిపోదాం అన్నాను కదా. అక్కడ చాలా సినిమా జరిగిందనమాట. క్యాబ్ దొరకలేదు, లేట్ అయిపోయింది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ లిటరల్లీ అడుక్కున్నా, భయ్యా నాకు ఇక్కడ ఏం తెలియదు, ఫ్లైట్ టైం అయిపోతుంది, నువ్వు ఎవరో ఒకరిని అరేంజ్ చేయని చెప్పి నాకు వచ్చిన భాషలో అడుక్కున్నా లిటరల్లీ. డోంట్ వరీ పంపిస్తా అని చెప్పి. లక్కీగా ఆయన హిందీ వచ్చనమాట. అప్పుడు లాస్ట్లో ఒక 15 minutes వెయిట్ చేస్తే వస్తుంది అన్నాడు. మొత్తానికి లేపేయకంటే 15 minutes పర్వాలేదు కదా, అందుకని పర్లేదంటే ఒక 6:47 ఆ మధ్యలో ఇంకొంచెం సన్సెట్ అవుతుంది కదా. సో ఇక్కడ ట్యాగ్ తీసేస్తున్నారు. నేను ట్యాగ్ తీసుకెళ్ళొచ్చా గుర్తుగా అన్నాను, లేదు అవి ఎంట్రీ ట్యాగ్స్ మేము తీసేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఇంకొక విచిత్రం జరిగింది ఇక్కడ నాకు. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ ఫుడ్ ఉండదేమో అనుకున్నా. అందరూ ఖాళీ చేస్తారు, మహా అయితే 4-5 ఉన్నారు అంతే. అందులో వాలంటీర్స్ 2. అంటే లేదు ఫుడ్ ఉంది, కొంచెం 10 నిమిషాల్లో పెడతారన్నారు. నా క్యాబ్ అవ్వడమో వచ్చేస్తున్నాడు. డ్రైవర్ ఫోన్ చేసి 10 minutesలో ఉంటాను. నేను అన్న ఏది ఉంటే అది, ఇంకా అరేంజ్ చేయలేదు అనమాట, అన్నదానం ఇంకా అరేంజ్ చేయలేదు. సో నేను అక్కడికి వెళ్ళి ఎవరన్నా లైక్ కొంచెం ఏదో ఒకటి ఉంటే రైస్ అన్న ఇచ్చేయండి. నాకు చాలా ఆకలి, హెడేక్ వచ్చేస్తుంది. మనం ఎప్పుడు మధ్యాహ్నం కాదు 11:30 12 తిన్నాను, మళ్ళీ ఇంకేమీ తినలేదు అనమాట. లిటరలీ కడుపు నకనకలాడుతుంది. మనకి ఇంకా టైం అయిపోతుంది, ఇలాంటి టెన్షన్కి ఇంకా బెంగకు కూడా వచ్చేస్తుంది కదా ఆకలి. 4 ముద్దలు పడితే కానీ ఇంకా బుర్ర మంచేదని లిటరల్లీ అడిగా, ప్లీజ్ ఇవ్వండి అని. ఇంట్లో అడుగుతాం కదా, ఆ టైం అయిపోతుంది ఏదో ఒకటి ఇచ్చేయండి అని. అలాగ అడిగితే పాపం ప్లేట్లో రైస్ పెట్టి ఇచ్చారు. అద్భుతంగా ఉంది, అమృతంలో ఉంది, వేడివేడిగా. క్యాబ్లో తెచ్చేసుకున్న ఆ ప్లేట్ తింటూ వెళ్ళాను. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే కొంచెం అటు ఇటుగా టైంకి వచ్చినట్టే. నేను అనుకున్న దానికన్నా 1/2 గంట లేట్ వచ్చా, బట్ అక్కడ పెద్ద క్యూ ఏం లేదనమాట మనం వెళ్ళే ఫ్లైట్కి. అండ్ ఇక్కడ ఇంకొక 2 అమ్మాయిలు పరిచయం అయ్యారు. నా ఫ్లైట్ అండ్ హైదరాబాద్ వెళ్తున్నారు. మేము బాలేమక్క చూపించుకుంటున్నారు, అందరూ అలసిపోయాం కదా, నేను ఇంకా పేషెంట్లో ఉన్నా అని చెప్తున్నా. పింక్ డ్రెస్ వేసుకుని తను మగ్న అండ్ అటు మధు అనమాట. 2 hours స్పెండ్ చేసాం, కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడడం. నాతో పాటు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నైని, పావని అండ్ ప్రణవి. వాళ్ళు ముందు క్యాబ్లో ఎర్లీగా వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మాకు కనెక్ట్ అవ్వడానికి కుదరలేదు. వాళ్ళు ఇంకో దగ్గర అక్కడ కూర్చున్నట్టున్నారు. ఫుల్ అప్పుడు 2-3 ఫ్లైట్స్ ఉన్నట్టున్నాయి. మొత్తం అసలు కూర్చోడం కూడా ప్లేస్ లేదు ఎయిర్పోర్ట్లో, చిన్న ఎయిర్పోర్ట్.
సో అలా టైం పాస్ చేసాము. ఎలా వచ్చారు ఏంటి, అగైన్ వీ స్పోక్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అంతా. ఇంకా టైంకి అయితే ఫ్లైట్ కూడా స్టార్ట్ అయింది. అదొక అదృష్టం. ఇండిగో కరెక్ట్గా రిటర్న్ ఫ్లైట్లు ఎప్పుడు గంట అయితే లేట్ అయిపోతూ ఉంటున్నాయి ఈ మధ్యన. సో ఆ రోజు ఆన్ టైం టేక్ ఆఫ్ అవ్వకముందే ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి అంతా బాగానే అయింది, బాగానే వచ్చాను అన్నీ చెప్పి ఇంకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మనకి పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఇంకొంచెం ముద్దుగా అనిపిస్తారు. నాకు వీడియో కాల్ రికార్డ్ చేసుకుంటాను అనమాట ఎవ్రీ టైం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనం మిస్ అవుతాం కదా, మనసులో ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా బుజ్జిగా ముద్దుగా అనిపిస్తారు. వెంటనే వెళ్ళి ఎత్తేసుకోవాలనిపిస్తుంది. సో ఆదిత్య ఎన్ని కబుర్లు చెప్తున్నాడు. అప్పుడు చాలా లేట్ అయింది, 11 అయిపోతుంది, పడుకోవట్లేదంట. మా అమ్మ అంటుంది కొంచెం డౌన్ అవుతాడు కదా, అలసిపోతాడని అలా ఆడిస్తున్నాడు. ముద్దు పెట్టంటే స్క్రీన్ మీకు మొత్తం వచ్చేసి ఇలా ముద్దు పెడతాడు. స్క్రీన్ అంతా తడిచిపోవాలన్నమాట మనం ముద్దు పెడితే. సో అలా అయితే జరిగిందండి. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కనుక ముందు వీడియోలు మిస్ అయ్యంటే తప్పకుండా చూడండి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ఆల్గారిథం. నేను యాక్టివ్గా ఉంటున్నా, మంచి వీడియోస్ పెడుతున్నా, బట్ అగైన్ నోటిఫికేషన్స్ వెళ్ళకపోతే మనం ఎంత కంటెంట్ పెట్టిన అంత రెగ్యులర్గా ఉన్న వేస్ట్ కదా. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు కనుక వీడియో నచ్చినప్పుడు ప్లీజ్ షేర్ మీ ఎవరో ఒకరికి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి. అదే అందరితో రిప్లై చేస్తున్నాను ఈ మధ్యన, బికాజ్ వీ షుడ్ గెట్ ఇన్ టు ఆల్గారిథం అగైన్. కొంచెం నేను కూడా ట్రై చేస్తున్నాను, కొత్తవి ట్రై చేస్తున్నాను, బికాజ్ క్రియేటివిటీకి హద్దు. నేను ఈ ఇయర్ సాధించాలనుకున్నవి కొన్ని పెద్ద టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ బ్యాక్గ్రౌండ్లో. ఫస్ట్ అయితే హౌస్ రెడీ అయిపోతుంది మంచిగా. నేను అనుకున్నట్టు ఆర్గనైజ్డ్గా ఇల్లు ఉంటే మనసు ఇంకా ప్రశాంతంగా బాగా పనిచేస్తుంది. ముందు మైండ్ కూడా క్రియేటివిటీకి ముందు క్లటర్ ఉండకూడదు ఇంట్లో. నాకు కొన్ని పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ ఉన్నాయి నా తరపు నుండి. సో ఆ లైఫ్ అప్డేట్స్, న్యూస్ ఏదైనా సరే సూన్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇలా 2025లో నా ఫస్ట్ సోలో ట్రిప్ ఆదియోగితో స్టార్ట్ అయింది. స్వామి బ్లెస్సింగ్స్తో అన్నీ మంచి జరగాలని చెప్పి అనుకుంటున్నా. సోలో ట్రిప్ ఇంకా అవ్వదు, ఎందుకంటే ఎంతమందిని కలిసాక దాని సోలో ట్రిప్ అంటే బాగోదు. సో ఇలా సిటీ లైట్స్ చూస్తూ అలా ప్రశాంతంగా లాట్స్ ఆఫ్ మెమరీస్తో అయితే ఇంటికి ఫ్లై బ్యాక్ అయ్యాను. సో మీరు కూడా వచ్చారా శివరాత్రికి? ఎవరైనా వచ్చుంటే కమెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటే నేను స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. యాజ్ ఎ సెట్ ప్రీవియస్ వీడియో లింక్స్ అన్నీ ఇక్కడ పెడతాను, వాచ్ ఇట్. బాయ్.